గుంటూరు జిల్లా మంగళగిరిలో సుమారు 100 కుటుంబాలు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరాయి. వారందరికీ ఆళ్ల రామకృష్ణారెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి వైఎస్ఆర్సీపీ జీవనాడని ఈ సందర్భంగా ఆర్కే అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలను న్యాయం చేసే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే బోయ సామాజిక వర్గానికి చెందిన రంగయ్యను అనంతపురం పార్లమెంటు స్థానానికి ఎంపిక చేయడం గొప్ప నిర్ణయమని అన్నారు. తమ వంతుగా వైఎస్ఆర్సీపీ గెలుపునకు కృషి చేస్తామని బోయ సంఘం సెక్రటరీ ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్తామన్నారు ఆయన. మన పాదయాత్రలో వాళ్ళ యొక్క ప్రతి ఒక్క సమస్యని తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా ఈ రోజున అనంతపురానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా రంగయ్య గారిని, అందులో బోయ కులానికి సంబంధించినటువంటి రంగయ్య గారికి పార్లమెంటు స్థానం కల్పించడం అనే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బోయ సోదరులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి బోయ కులస్తులు ఇక మేము గతంలో ఏ పార్టీలో ఉన్నా కూడా వాటన్నిటిని కూడా వదిలివేసి ఈ రోజు నుంచి కూడా మేము జగనన్న వెంట నడుస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మా మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాము అంటూ సుమారు 100 పైగా కుటుంబాలు ఈ రోజున తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము స్వాగతిస్తాం. పాదయాత్రలో జగనన్న మాకు మాట ఇచ్చారు. ఈసారి ఈ వైఎస్ఆర్ పార్టీకి మేము గట్టిగా సపోర్ట్ చేసి గెలిపించుకొని ఎస్టీలోకి చేరడానికి కృషి చేస్తున్నాం. బోయ్ వాళ్ళ సత్తా ఏంటో ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం. ఆర్కే అన్నని గెలిపించుకొని మరి ఆయనకి ఓటు ద్వారా బుద్ధి చెబుతామని మనం చేసుకుంటున్నాను.